ఈ ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? ఒకటి 6 గ్యారెంటీల పేరుతోని ప్రజలు మోసం చేశారు. ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్తో ఎవరికైతే లాభం అయితే లేదు, నష్టం అయితే చాలా రకాలుగా ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేమి ఆగిపోతున్నాయి? ఫండింగ్ వస్తుందా, రావట్లేదా? 1.5 year బిఫోర్ దాకా మేము ఎప్పుడు ఏ ప్రపోజల్స్ పెట్టినా కూడా కొద్దిగా డిలే అయినా వర్క్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 1.5 year నుంచి ఏమవుతుందంటే మేము ఏ ప్రపోజల్స్ పెట్టినా డబ్బులు లేవు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాం మనం. నన్ను పోసిన డబ్బులు లేవు, ఆయన లంక బిందెలను తీసుకుపోయి ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో లంక బిందాలంటే వాళ్ళు తోటి తీసుకోమని. నా పేరు తీయాలంటే భయంతోనే ఆయన కేసీఆర్ నా పేరు కూడా తీయలేదు. భయం దాకా కాదు కదా, కేసీఆర్ గారు ఆయన లెక్కలకు కూడా తీసుకుంటారు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో యంగ్ అండ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ సీతాఫల్ మండి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ శ్యామల్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎట్లున్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. అడగగానే ఇంటర్వ్యూ మై ఇచ్చారు. ప్లెజర్ అండి. ఇట్ వాస్ ఈ ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది, వాళ్ళ పాలన ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల గురించి మీరేమంటారు? మా ఎలక్షన్ గెలవడానికి వందల వేల హామీలు ఇచ్చినారు వాళ్ళు. ఒకటి 6 గ్యారెంటీల పేరుతోని ప్రజలు మోసం చేసిండ్రు. మేము ఏదైతే ఇస్తా అన్నామో దానికి ఒక్కొక్కటి ఇంకొక పర్సంటేజ్ యాడ్ చేసి, మేము 2,000 పెన్షన్ అంటే వాళ్ళు 4,000 అన్నారు. మేము కళ్యాణ లక్ష్మి 1,00,000 అంటే దానికి మేము ఇంకా ఏదైనా పెంచుతామంటే తులం బంగారం అన్నారు. మహిళలకి 2,500 అన్నారు. కోటీశ్వరం చేస్తా అని చెప్పినారు. నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. అంటే వివిధ రకాలుగా ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్ తో ఎవరికైతే లాభం అయితే లేదు, నష్టం అయితే చాలా రకాలుగా ఉంది. సో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. అండ్ 6 గ్యారంటీలో మనకి సబ్ గ్యారంటీ వస్తుంది. 6 అని అంటే కేవలం 6 అని అనుకునే కొంత అంటే పబ్లిక్ లో అవేర్నెస్ ఉంది. 420 గ్యారంటీస్ ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కటి ఎలక్షన్ టైంలో వెళ్ళి వాళ్ళకి ఒకటి ఏమంటారు బాండ్ రూపంలో సంథింగ్ ఇవ్వడం కూడా జరిగింది. రాగానే మేము ప్రభుత్వం ఏర్పాటు కాగానే మీ అందరికి మేము ఇవి అన్ని చేస్తామని. అండ్ ఎక్కడ పోతే అక్కడ ప్రచారంకి పోతే అన్ని దేవుళ్ళ దగ్గర ఒట్లు ఇస్తాడు ఆయన. సో అక్కడ దేవుళ్ళని మోసం చేసిండు, ఇక్కడ ప్రజలు మోసం చేసిండు. వచ్చిన తర్వాత నా దగ్గర ఏం లేదు, మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలైంది, నన్ను కోసుకున్నా కూడా ఒక రూపాయి పైసా రాదని చెప్పి మాట్లాడుతున్నాను. అది దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చాను అని అంటున్నారు. వాళ్ళదంతా ఏంటంటే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటది, పని మాత్రం జీరో ఉంటది. ఎక్కడ కూడా పని కనిపించదు. ఇప్పుడు దావోస్ కి పోయింది, ఇప్పటికీ 2-3 సార్లు పోయినట్టున్నాడు. విదేశాలకు పోయి స్టడీ టూర్ అంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ రూపంగా అంటున్నాడు. కానీ ఇప్పటిదాకా ఎక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో చూపించలేని పరిస్థితిలో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అన్నాడు, అప్పుడు ఏదో పూజ చేసిండు, దాన్ని కూడా పక్కకు పడేసాడు. సో ఏదైనా కూడా జస్ట్ ఆ రోజు మటుకే పీక్గా అడ్వర్టైజ్మెంట్ కానీ, గతంలో కేసీఆర్ గారు ఏదైనా వర్క్ చేసేదాన్ని అడ్వర్టైజ్మెంట్ పెట్టినా కూడా డబ్బులన్నీ ఇట్లా వేస్ట్ చేస్తున్నారు అని. అక్కడ డబ్బులు వేస్ట్ చేసేది పక్కకు పెడితే అభివృద్ధి కనిపించింది. ఇక్కడ డబ్బులు వేస్ట్ చేసేదే కనిపిస్తుందో, అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అండ్ గతంలో ఏదైతే కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్కి ఆయన ఇనాగ్రేషన్స్ చేస్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఎటువంటి ఆయన సొంతంగా ఒక డెవలప్మెంట్ వర్క్ చేసింది లేదు. అండ్ మోర్ ఓవర్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాం ఉన్నప్పుడు 1,00,000 కోట్ల అప్పు చేసిన అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఏడాదిన్నర కాలంలోనే ఆయన 1,00,000 కోట్ల అప్పు చేసింది. చేసి ఎవరికి పెడుతుండ్రు అనేది మనం చూస్తే అక్కడ డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ స్కీమ్ లో ఇంప్లిమెంటేషన్ లేదు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయంటే అయితే వీళ్ళ ఇంట్లోకి పోతాయి, లేదంటే సెంట్రల్ లో వాళ్ళ పార్టీ ఆఫీస్ కి పోతాయి. కానీ ప్రజలకి మాత్రం ఎక్కడ డెవలప్మెంట్ కనిపించట్లేదు. అంటే పెట్టుబడులు తీసుకురావాలన్నా, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలన్నా కూడా నేను కేసీఆర్ గారు చేసిన అప్పే నేను తీర్చలేకపోతున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాం మనం. నన్ను కోసిన డబ్బులు లేవు, ఆయన లంక బిందెలను తీసుకుపోయి ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఇప్పుడు ఆయనకు అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో లంక బిందెలంటే మరి తవ్వి తీసుకోమని ఎవరు ఆపుతున్నారు? పవర్ నీ చేతిలోనే, ముఖ్యమంత్రి నువ్వే. అన్ని రకాలుగా నువ్వు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఏ కేసు పెట్టినా కూడా
ఆయనకే ఉల్టా దాక్కుతుంది తప్ప దాంట్లో ఎక్కడ కూడా అంటే ఏదో జరిగింది అనేది ఎక్కడ ప్రూవ్ చేయలేకపోతున్నాడు. సో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక తీరు ఉన్నారు రేవంత్ రెడ్డి, అధికారంలోకి రాగానే ఇంకో తీరు ఉన్నారు. అప్పుడు ఎలక్షన్ టైంలోనేమో మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు లంక బిందెలు ఉన్నాయి, సెక్రటేరియట్లో దాచిపెట్టిండ్రు అని అన్నారు. ఇప్పుడు లంక బిందెల గురించి అయినా కూడా ఇంకేదైనా కూడా డెఫినెట్ గా ఆలోచించేది దొంగలే. యూజువల్ గా దొంగతనానికి పోయినప్పుడు లంక బిందెలు ఉన్నాయా లేదా అని చూస్తా, అట్లాంటి ఆలోచనతో ఉన్న వ్యక్తినా. సో ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వం అయినా కూడా డెఫినెట్ గా అప్పులు అనేటివి ఉంటాయి. అండ్ మన రాష్ట్రం ఏదైతే కొత్తగా వచ్చిందో, మన కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం కాబట్టి గతంలో కేసీఆర్ గారు దీన్ని డెవలప్మెంట్ చేయడానికి కొద్దిగా గొప్ప అప్పు తీసుకున్నారు. ఆ అప్పుని నిరంతరం దాన్ని ఏమంటారు రెవెన్యూ జనరేట్ చేస్తూ దాన్ని తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు. అండ్ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్ నడపలేదు. ఎప్పుడు కూడా చేతులు ఎత్తేయడము, నాతో కాదు, నాతో చేత కాదు, అప్పుల పాలైందని చెప్పేసి ఎక్స్క్యూజెస్ అనేది ఎక్కడ చెప్పలేదు. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా డెఫినెట్ గా దాన్ని ప్రజలకి కనిపించకుండా ఆ ఇబ్బందులను అన్నింటినీ కూడా ఫేస్ చేస్తూ అన్ని రకాలుగా వెల్ఫేర్ స్కీమే కానీ డెవలప్మెంట్ చేయగలిగినారు. అంటే కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాన్ని ఇంత ఇప్పుడు నెంబర్ 1 స్టేట్ గా తీర్చిదిద్దిన క్రెడిట్ కేసీఆర్ గారికి దక్కుతుంది. చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు ఏదైతే ఉందో ఐటీకి చాలా ఫేమస్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అంటే ఉండే ఛాన్స్ ఉందని అంటే అది కేవలం గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ అండ్ ఐటీ రంగాన్ని అంత డెవలప్మెంట్ చేసింది. అండ్ ఎన్నో కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేసినాయి అండ్ కంపెనీస్ అన్ని ఓపెన్ చేసినాయి కాబట్టి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. బట్ ఇప్పుడు ఆ అవకాశమే లేదు. 1.5 years నుంచి ఆయన దావోస్ అంటున్నాడు, అటు పోయి ఏం ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాడో ఏం ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. అండ్ డెవలప్మెంట్ అంటే ఏదైనా జరుగుతుందంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనే వాళ్ళ మంత్రులు వాళ్ళు సెల్ఫ్గా డెవలప్మెంట్ అవుతున్నారు తప్ప ప్రజలని డెవలప్మెంట్ చేసే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఓవరాల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 1.5 years నుంచి ఫెయిల్ అయిపోయింది. 100% ఫెయిల్ అయింది. అడ్మినిస్ట్రేషన్ నడపడానికి చేత కాకనే ప్రతిసారి ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తూ కేసీఆర్ గారిని విమర్శించడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించడం, ప్రశ్నించిన వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో సామాన్య ప్రజల్ని అండ్ ఎవరైతే ప్రతిపక్షం ఉన్న పార్టీ నాయకులనే కానివ్వండి, మీడియా వాళ్ళనే. మీరు చూసుకోవచ్చు గతంలో ఇప్పటికీ మీడియా వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు ఏదైతే చెప్తున్నారో దాన్ని వాళ్ళ ఛానల్స్లలో కానివ్వండి చూపిస్తే దాని గురించి డిస్కస్ చేస్తే కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఏదో లా తీసుకొస్తారంట, ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి అంటే నోరు మూపియాలి. అల్టిమేట్గా వాళ్ళు ఏది చేసినా కూడా ప్రజలు చూస్తూ ఊరుకుంటూ భరించాలి తప్ప వాళ్ళని మాత్రం ఎటువంటి క్వశ్చన్ వేయొద్దన్న రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారి తీరు కూడా అట్లనే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ఒక సభకు పోయినప్పుడు కానీ ఏదైనా ప్రోగ్రామ్కి పోయినప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి అక్కడ ఉన్న ప్రోగ్రామ్ని బట్టి ఆయన మాట్లాడాలా. కానీ అక్కడికి పోయి కేసీఆర్ గారు చావు గురించి మాట్లాడతాడు, అక్కడికి పోయి నోటికి ఎంత వస్తే అంత బూతులు మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉండి ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నాడు రాష్ట్రానికి అర్థం అవ్వట్లేదు. గతంలో టీవీల ముందు కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి వేల లక్షల మంది వేచి చూస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ రాగానే పెద్దవాళ్ళందరూ టీవీ బంద్ చేసి పిల్లలందరూ పాడైపోతారు అని చెప్పేసి టీవీలు బంద్ చేసే పరిస్థితికి వచ్చింది. మొన్న ఆయన మీటింగ్ కూడా 25 years సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి కేసీఆర్ గారు ఏం చెప్తాడు ఏం మాట్లాడతారని, కానీ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలేదు. ఎందుకంటే నా పేరు తీయాలంటే భయంతోనే ఆయన కేసీఆర్ నా పేరు కూడా తీయలేదు. భయం దాకా కాదు కదా, కేసీఆర్ గారు ఆయన లెక్కలకు కూడా తీసుకుంటున్నారు, కన్సిడర్ కూడా చేస్తలేదు. అండ్ ఒక్కొక్కసారి ఎట్లుంటది అంటే కొంతమంది పిచ్చోళ్ళ పేర్లు అదే ఊరు కుక్కలు ఉంటాయి వాళ్ళ మీద మనం రాయేసిన ఉల్టా మనకే దాక్తుంది అని ఆ విధంగా ఆయన హుందాతనాన్ని మెయింటైన్ చేస్తుండే. ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ వారు బీఆర్ఎస్ పార్టీ 25 పాటు ఎటువంటి డెవలప్మెంట్ చేసింది రాష్ట్రానికే కానివ్వండి ప్రజలకే కానీ అది చెప్పుతూ ప్రజల తరఫు నుంచి ప్రభుత్వాన్ని విమర్శించిండు తప్ప అక్కడ ఒక వ్యక్తిని విమర్శించలేదు. ఒక పర్సన్ని అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన హుందాతనాన్ని అది పెట్టుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తీయలేదు అని అంటే అరే నీ గౌరవాన్ని కాపాడిండు కదా ఆయన, నేను తిట్టింది అనగానే నువ్వు దానికి పొంగిపోయే పరిస్థితికి వస్తున్నావు అని అంటే నువ్వు ఎంత చిల్లరోడు అని అక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ సభ అయిపోలేదు, ఇమీడియట్గా వాళ్ళ మంత్రులను పిలిపించి నా పేరు తీయలే కాబట్టి మీరు అందరు కలిసి ఆయన మీద దాడి చేయండి అని అప్పటికప్పుడు వాళ్ళ ఇంటి ముందు నుంచొని ప్రెస్ మీట్ పెట్టి సభ ఫ్లాప్ అయిపోయింది, ఇక అట్లా అయింది ఇట్లా అయిందని ఇష్టం వచ్చినట్టు మంత్రులు మాట్లాడతారు. సభ ఫ్లాప్ అయిందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేయడం కాదు, ప్రజలు డిసైడ్ చేసారు.
టీవీల ముందు కూర్చొని చూసిండ్రు. అసలు ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, ఓటర్స్ చాలా మంది ఆ సభకొచ్చి అసలు ఏం జరుగుతుంది, ఏంటి అని చెప్పేసి దాంట్లో ఆ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేయాలని చాలా మంది ఆసక్తి చూపిచ్చారు. సో, దాంతోనే మాకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో ఏంటిదనేది ప్రజలకు తెలుసు. సో, ఆ రకంగానే ఆ భయంతోటే రేవంత్ రెడ్డి గారు నా పేరు తీయలేదు, నాకు జెప్పాలి గదా! అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరు నువ్వే మర్చిపోతున్నావు. ఒక ముఖ్యమంత్రి అని. ఇంకొకళ్ళు ఎందుకు తీయాలి? నీకే తెలివి లేదు. ఇక వేరోళ్ళ గురించి ఇంకా ఆయన తెలివిని పక్కకు పెట్టి వేరోళ్ళ తెలివి గురించి మాట్లాడతాడని. సో, ఆయనని కన్సిడరే చేస్తలేరు రాష్ట్రంలో ఎవరైనా గూడా. అంటే ఒక సీఎం అయ్యుండి ఇలా మాట్లాడడం ఏంటి? తెలంగాణ దివాలా తీసే పరిస్థితొచ్చిందని ప్రజలకు చెప్పడం ఏంటి? అన్నీ ఆయనే ఉండి నడిపించాల్సిన ఆయన ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని మీరంటున్నారు. యాహ్! బట్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు అనంటే, రేవంత్ రెడ్డి గారు జరిగేదే చెప్తున్నారు గదా! ఉన్నదే చెప్తున్నారు గదా! దాంట్లో అబద్ధమేముంది? మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పినట్టుగా మేము అబద్ధాలు చెప్పలేము అనేసి అంటున్నారు. అంటే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ అబద్ధం చెప్పింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గత ఎలక్షన్ టైమ్‌లో ఎప్పుడైనా గూడా చేస్తా అన్న హామీలు చేసి చూపిచ్చింది. అంటే అంటే ఏవైనా కొత్త వాటివి గూడా మేమిస్తా అని పబ్లిసిటీ చేయకపోయినా గూడా ప్రజలకు అందించినాం. ఇప్పుడు ఈ కళ్యాణ్ లక్ష్మి అనే కాన్సెప్ట్ అసలు మనకి ఎక్కడ ఏ మేనిఫెస్టోలో లేదు. కేసీఆర్ గారు ఇట్లనే ఒక పెళ్ళికి పోతే అక్కడ కొన్ని ఇబ్బందులు జూసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని అది 50,000 నుంచి 75,000 75,000 నుంచి 1,00,000 చేశాను. సో, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అది చాలా ఎక్కువ అమౌంట్. అంటే వాళ్ళకి అంత అమౌంట్‌లోనే కొంతమంది పెళ్ళిళ్ళు అవుతాయి. సో, అదంతా గూడా ఆలోచించి అట్లానే దళిత బంధు స్కీమ్ లాంటివి గానివ్వండి, పెన్షన్ ఇప్పుడు మనకి గతంలో మా నాన్నమ్మ ఉన్నప్పుడు రూ. 200 పెన్షన్. ఆ రూ. 200 పెన్షన్ తీసుకోవడానికి ఆమె ఆటో కట్టుకొని ఇంకో రూ. 50, రూ. 60 కట్టుకొని ఆమె పోయి మళ్ళా 150 తెచ్చుకోవాలి. ఎట్లా ఆమె ఖర్చు పోయి రావడంలో ఖర్చు. సో, ఆ రూ. 200 నుంచి 2,000 పెన్షన్ చేసి ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వస్తే గూడా 3,000 పెంచి నిరంతరం గవర్నమెంట్ అమౌంట్ చూసుకొని అది విడతల వారీగా పెంచుతామని చెప్పిర్రు. అది ఫేక్‌గా చెప్పలేదు. వీళ్ళలాగా రాంగానే మేము 2,000కి 4,000 ఇచ్చేస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇయ్యకుండా అట్లేం లేవు. ఇస్తా అన్నది ఇచ్చినాం. ఇయన్నీ గూడా చేసి చూపిచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది గాకుండా కేసీఆర్ గారు జేసిండ్రు. కానీ ఇప్పుడున్న వాళ్ళు జరిగింది మేము చెప్తున్నాం అంటే వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి ఎక్స్‌క్యూజెస్ వెతుక్కుంటున్నారు. మీకు ఇప్పుడు చేయాలనుకోని ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఏదో రకంగా ఇప్పుడు ఒక ఇంట్లో ఫాదర్ ఉంటారు. పిల్లలు ఏది అడిగినా గూడా ఆయన ఎంతో కష్టపడి అవన్నీ ఫుల్‌ఫిల్ జేయడానికి ఆయన కష్టాన్ని చూపియకుండా వాళ్ళ హ్యాపీనెస్‌ని చూడడానికి మాత్రం చాలా కష్టపడతాడు. ఆయన ఎప్పుడు నాతోని కాదు నేను చేయలేనని చెప్పి ఏ ఫాదర్ గూడా డెఫినిట్‌గా చెప్పడు. ఒక తండ్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే నేను చేయలేనని చెప్పేసి ఆయన బహిరంగంగా ఆయన ప్రభుత్వంని ఆయననే విమర్శించుకోవడం అనేది చాలా మూర్ఖత్వం. సరే చేయలేకపోతున్నాడు గదా! మేము విమర్శిస్తున్నాం అన్నాడు. మరి ప్రయారిటీస్ అయిన ప్రజల సమస్యలను పక్కకు పెట్టి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఏంటి? అండ్ మూసీ డెవలప్‌మెంట్ ఎవరికి అవసరము? స్కిల్ యూనివర్సిటీ అన్నావు. ఎక్కడ పెట్టినావు? అండ్ అది అవసరమైన ఏవైనా కూడా హైడ్రా పేరు మీద. ఇప్పుడు హైడ్రా పేరు మీద నువ్వు కబ్జా కాకుండా చూస్తున్నాను అన్నావు. కబ్జా మరి నీ తమ్ముళ్ళే కబ్జా చేసిర్రు. ఎంఐఎం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కబ్జా చేసిర్రు. మరి అట్లాంటి ల్యాండ్స్‌ని ఎందుకు నా తమ్ముళ్ళ మీద కూడా నేను యాక్షన్ తీసుకున్నా అంటున్నారు. ఎక్కడ తీసుకున్నాడు? అంటే ఏదైతే ప్రజలున్నారో వాళ్ళకి మాత్రం నోటీసులుండేయి. సాటర్‌డే, సండే ఎక్సెప్షన్స్ ఉండేయి. అండ్ డైరెక్ట్‌గా వెళ్తారు జేసీబీతోని వాళ్ళ ఇల్లులు కూలగొడతారు. బట్ వీళ్ళ బ్రదర్ దగ్గరకొచ్చే వరకు కోర్టు టైము, నోటీసు అవన్నీ ఎక్సెప్షన్‌లు కనిపిస్తాయి. సో, భయపెట్టడానికి మాత్రమే ఈయన చర్యలు కనిపిస్తున్నాయి. హైడ్రా అనేది మంచి కాన్సెప్ట్ డెఫినిట్‌గా కబ్జా కాకుండా ప్రభుత్వ స్థలాలే గానియండి అవన్నీ కాకుండా చూస్తున్నారు. అది మేము కూడా గతంలో ఎన్ఫోర్స్‌మెంట్ అని చెప్పేసి ఈ డీఆర్ఎఫ్ అని చెప్పి కేటీఆర్ గారు తీసుకోవడం జరిగింది. అండ్ చాలా మటుకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఇట్లాంటి న్యూసెన్స్ కాకుండా చేశారు. అవన్నీ కూడా కాపాడడం జరిగింది. కానీ ఈయనేం చేస్తున్నాడు? ఆయన ఇచ్చిన అంటే ఆయన అనంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్‌లే అక్కడ టాక్సులు కలెక్ట్ చేసి అండ్ కొత్త కన్‌స్ట్రక్షన్స్ ఆ మూసీ ప్రాంతంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చినాకనే పర్మిషన్‌లు ఇచ్చి అక్కడ రోడ్లేసి మీరే మీ ఛానల్స్ అంటే మీడియా ఛానల్స్‌లో మనం చూడడం జరిగింది. ఇన్ కేస్ హైడ్రాతోని మీరు ఇవన్నీ చేయాలనుకుంటే ప్రజలకి ఫస్ట్ అవేర్‌నెస్ ఇవ్వాలి. ఇవన్నీ చెప్పాలి. మేము డెవలప్‌మెంట్ బేస్డ్ ఇవన్నీ జరుగుతుంది. ఆ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకందరూ మీకు పలానా టైం ఇస్తున్నాం మీరు రీలొకేట్ కండి. దాన్ని బట్టి మేము అక్కడ డెవలప్‌మెంట్ చేస్తామని అట్లా టైం ఇవ్వడము, లేదంటే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం అట్లాంటివి చేస్తే కనీసం దీనికి మంచి పేరు వచ్చేది. బట్ కేవలం వాళ్ళ అవసరాలకే ఇప్పుడు నిజంగా కొన్ని చోట్ల కబ్జాలైనాయి. వాళ్ళ కబ్జాలు కాకుండా చూసిర్రు. దాన్ని ప్రజలు
స్వాగతించారు. కానీ కొన్ని చోట్ల అవసరమే లేదు. అక్కడ లేని దగ్గరకు పోయి 3 కోట్ల 4 కోట్ల ప్రాపర్టీ దగ్గర నువ్వు ఆల్రెడీ అక్కడ రోడ్ వేస్తావు, కరెంట్ ఇస్తావు, వాటర్ సప్లై ఇస్తావు, ట్యాక్స్ కలెక్ట్ చేస్తావు. మరి ఇట్లాంటివి చేసినప్పుడు అవన్నీ కలెక్ట్ చేయకుండా ఆపాలి కదా. 1 మంత్ టైం ఇచ్చి మేము ఇవన్నీ చేస్తున్నాం, మీరు ఇవన్నీ మేము కలెక్ట్ చేయం, కరెంట్ బిల్ కలెక్ట్ చేయం, వాటర్ బిల్ కలెక్ట్ చేయము, ట్యాక్స్ కలెక్ట్ చేయము అని ఇవన్నీ చెప్తే వాళ్ళకు కూడా కొద్దిగా తెలిసొచ్చి వాళ్ళు ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ చూసుకుంటారు. కానీ ఏది చేయకుండా డైరెక్ట్గా వాళ్ళని ఇల్లులు కూలగొట్టి వాళ్ళని రోడ్ పాలు చేసి అండ్ వాళ్ళకి ఇల్లు లేకుండా చేయడం అండ్ వాళ్ళని మేము 2 BHK ఇస్తున్నాం అని చెప్పి ఆ 2 BHK గతంలో కేసీఆర్ గారు కట్టిన నాణ్యత లేవు, అవి కూలిపోతాయి, దాంట్లో అసలు ఎవరు ఉండరు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఆ 2 BHKనే వాళ్ళకి దిక్కైంది కదా. ఆ 2 BHKనే వీళ్ళందరినీ తీసుకుపోయి నువ్వు పెడుతున్నావు కదా. ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఒక పేరు మార్చేసి దానికి వాళ్ళ పార్టీ కలర్లు జెండాలు కలర్లు అంతా పెయింట్ వేసి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి పేరు పెట్టి ఇస్తున్నావు. సో ఏం చేస్తున్నావు అంటే గతంలో కేసీఆర్ గారు చేసిన ఆనవాళ్ళు తుడిచేస్తా అనుకుంటూ అదే ఆనవాళ్ళలో నువ్వు ఉంటూ మళ్ళీ ప్రభుత్వం ఏమి పని చేయలేదు, గత ప్రభుత్వం ఏమి పని చేయలేదు, వాళ్ళన్ని అప్పులు చేసినారు. ఆ సెక్రటేరియట్ కట్టినవు దాంట్లోనే నీ పరిపాలన సాగిస్తున్నావు. రోజు వస్తున్నావు పోతున్నావు. ఫ్లైఓవర్స్ ఒక 35 ఫ్లైఓవర్స్ కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆగకుండా రాష్ట్రం అంతటా ఇబ్బంది పడినా మనకు డబ్బులు లేకపోయినా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అంబులెన్సే కానివ్వండి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానివ్వండి, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంది. అండ్ రీసెంట్గా మనం చూడొచ్చు షాన్మినార్ దగ్గర 17 మెంబర్స్ చనిపోయినారు ఒక ఫైర్ యాక్సిడెంట్లో. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ప్రభుత్వంని విమర్శిస్తే హెచ్ఆర్సీకి పోతే గవర్నమెంట్ ఇదన్నీ అబద్ధాలని చెప్తుంది. అంటే గవర్నమెంట్ ఏమంటారు, అంబులెన్స్లలో ఆక్సిజన్ లేదు, ఆ ఆక్సిజన్ అట్లాంటివి ఉంటే కొంతమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుండే. అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ గ్లౌజెస్ లేవు, మేము లోపలికి వెళ్ళలేము, గ్లాసెస్ లేవు అని చెప్పి వాళ్ళే చెప్పినారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మీడియాకి వచ్చిన వారికి చెప్తున్నారు. కానీ ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి మేమేదో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాం అని మాట్లాడడం అంటే జరిగేది ఏది ఉందో అది నిజంగా చెప్పి ఆ ఫెయిల్యూర్స్ని ఒప్పుకొని మళ్ళా ఇది కాకుండా చేస్తామని చెప్తే వాళ్ళ హుందాతనం ఉంటుంది. కానీ చెప్పే ప్రజల్ని కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులని అనడం ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు. సో రాష్ట్రం అంతటా కూడా చాలా ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఈయనకి అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ డబ్బులు వాళ్ళ ఇంట్లోకి పెట్టాలా అండ్ తీసుకుపోయి సెంట్రల్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇవ్వాలి కాబట్టి ప్రజలకి ఆ డబ్బులు పోవట్లేదు. అందుకే ఆ ఇబ్బంది అవుతుంది, డబ్బులు లేవని చెప్తున్నాను ఆయన. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు పెడితే ఇక్కడ ఆయన పార్టీకి రావు కదా అండ్ డైరెక్ట్ వాళ్ళకి అంటే కమిషన్లు తీసుకొని పనిచేస్తారు వాళ్ళంతా. అందాల పోటీలు అవసరం అంటారా మనకి? అందాల పోటీల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఓవరాల్ గా మన తెలంగాణలో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అంటే డెఫినెట్ గా అది వెల్కమ్ చేయదగ్గ విషయం. కానీ ఈ టైంలో అది కరెక్ట్ కాదు. మనకి ఆల్రెడీ అక్కడ పెహల్గామ్లో ఇష్యూస్ అండ్ అనుకోకుండా చాలా మందిని చంపేయడము అవన్నీ జరుగుతున్న టైంలో అండ్ రాష్ట్రంలో డబ్బులు లేవు, అప్పుల పాలు ఉన్నామని చెప్తూ మీరు ప్రజలకి ఎటువంటి డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ ఇవ్వట్లేదు కాబట్టి ఈ టైంలో అవసరం లేదు. నువ్వు అవన్నీ మంచిగా ఉన్నప్పుడు పెడితే డెఫినెట్ గా మీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు గతంలో ఈ ఫార్ములా రేస్ పెడితేనే దాంట్లో ఎన్నో డబ్బులు కేటీఆర్ గారు స్కామ్ చేసిరని చెప్పేసి చాలా రకాలుగా విమర్శ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరు. అట్లా ఎట్లుండంటే కొండని తవ్వి ఎలుకని తీసినట్టు ఆడ చూస్తే ఏం లేదు. కేటీఆర్ గారు క్లియర్ గా చెప్పినారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి, దాంతో ఎంత రెవెన్యూ వచ్చింది, ఆ రెవెన్యూ అంత ఎక్కడ ఖర్చు పెట్టినాం, దాంతో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఎంత అభివృద్ధి అంటే మనకి గ్రోత్ రేట్ రెవెన్యూ గ్రోత్ రేట్ ఎంత పెరిగింది అని క్లియర్ గా కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ దాంట్లో కూడా స్కామ్ ఉందని చెప్పేసి ఆయన ప్రతి దగ్గర విమర్శించి దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపించి కానీ ఏది చేసినా కూడా ఆయన ఒక్కడు కూడా ఒక స్కామ్ అయిందని ప్రూవ్ చేయలేకపోయినాడు. అంటే అరెస్ట్ అవుతున్నారు, ఈడీ కేసు, ఏసీపీ కేసు అవన్నీ ఏదేదో డ్రామాలు చేసిన కానీ అది ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. సో ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి మహిళలు అబ్జెక్షన్ చేస్తున్నారు. వేరే దేశాల నుంచి మహిళలను తీసుకొని వచ్చి మీరు ఇక్కడ ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న మహిళలను ఎందుకు పట్టించుకుంటలేదు? ఫ్రీ బస్ అన్నాం, ఫ్రీ బస్ తోటి రెవెన్యూ ఎట్లా దెబ్బతింటుందో అట్లానే బస్సులు పెంచాలి, దాని మెయింటెనెన్స్ పెంచాలా, మెయింటెనెన్స్ ఇది చేయాలా.
మొత్తం ఆర్టీసీ అంతా అప్పుల పాలైపోయింది. వాళ్ళు కూడా సమ్మె చేస్తా అంటున్నారు. వాళ్ళకి ఇస్తా అన్న ఏవైతే ప్రామిసెస్ ఉన్నా అవి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నావు. ఇంత కష్టకాలంలో ఉన్న పరిస్థితిలో రైతులను పట్టించుకుంటలేదు. ఇప్పుడేమో పంటకి చేతికొచ్చే టైంలో నువ్వు రైతు భరోసా, బీమా అవి ఏమి ఇవ్వలేదు. డబ్బులు లేవని చెప్పినావు. అండ్ వర్షాకాలం వస్తుంది, దానివల్ల వాళ్ళ పంటలన్నీ అంటే పాడైపోతున్నాయి. సో దానికి కంపెన్సేషన్ ఇవ్వడానికి నీకు డబ్బు లేవు. ఇవన్నిటికీ డబ్బులు లేవని మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడానికి డబ్బులు ఉన్నాయి. వాళ్ళ తిండే ఒక్కరోజు ₹1,00,000 అండి. ఓకే. కంటెస్టెంట్స్ కి ఫుడ్ 1 lakh అంటే మన ఎన్ని లక్షల కోట్లు వాళ్ళ మీద అమౌంట్ స్పెండ్ చేస్తున్నారో మనం అంటే మీరు ఈ కార్ రేస్ పెట్టాం కదా, మేము అందాల పోటీలు పెట్టుకున్నాము అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు వాటితో కూడా పెట్టుబడులు వస్తాయి అంటున్నారు. ఏ రకంగా వస్తాయని చెప్పాలా వాళ్ళు. ఇప్పుడు గతంలో ఈ ఫార్ములా రేస్ పెడితే ఎట్లా వస్తాయి, ఏంటివి, ఏమేమి కంపెనీస్ వచ్చాయి అనేది క్లియర్ గా మీ గవర్నమెంట్ పోర్టల్లోనే అన్ని చెప్పడం జరిగింది, డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది పిన్ టు పిన్. బట్ వీళ్ళు పెడతా అన్న ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి ఎంత ఖర్చు అవుతాయి? ఇప్పుడు రాష్ట్రంలో డబ్బులు లేవని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మేమేం ఖర్చు పెట్టట్లేదు, గవర్నమెంట్ చాలా తక్కువ అమౌంట్ ఖర్చు పెడుతుంది, కేవలం స్పాన్సర్షిప్ని బేస్ చేసుకుని మేము మిస్ వరల్డ్ కంటెస్ట్ చేస్తున్నాం అన్నారు. మరి ఆ స్పాన్సర్షిప్ అమౌంట్ ప్రజలకు యూజ్ చేయొచ్చు. నీకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు లేవు, డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు లేవు. మరి అవే స్పాన్సర్షిప్ తీసుకొని ప్రజలకి నువ్వు ఇస్తా అన్న హామీలు, అది కూడా రాగానే 100 రోజుల్లో చేస్తా అని ఇప్పటిదాకా కూడా చేయలేదు కదా. మరి ఆ హామీలు ఫుల్ఫిల్ చేయడానికైనా డబ్బులు వాడితే కనీసం ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మహిళలు కానీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి దేశ విదేశాల నుంచి మహిళలను ఈడ తీసుకొచ్చి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఆయన చేసింది ఏంది, ఏదైతే కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ వర్క్స్ దగ్గరనే తీసుకోపోయి సెక్రటరేట్కి తీసుకోవద్దు. ఆయన కట్టింది కాదు, కేసీఆర్ గారు కట్టింది. కమాండ్ కంట్రోల్, పోలీస్ కమాండ్ కంట్రోల్ తీసుకోవద్దు, పెద్ద నువ్వే ఏదో కట్టినట్టు బిల్డప్ ఇచ్చినా ఆడ కట్టింది కూడా కేసీఆర్ గారే. అండ్ బుద్ధ భవన్ కి అక్కడికి తీసుకోవద్దు, అది కూడా కేసీఆర్ గారి హయాంలో జరిగింది. యాదగిరిగుట్టకు తీసుకుపోయినా అది కేసీఆర్ గారే కట్టించిండ్రు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన పనులే కదా. కొత్తగా నువ్వు వచ్చి చేసింది అయితే ఏం లేదు కదా. మరి కొత్తగా నువ్వు వచ్చిన తర్వాత 1.5 years నుంచి నువ్వు ఏం చేసినావు అక్కడికి తీసుకోవు. మూసి డెవలప్మెంట్ అను ఇంతవరకు ఆ మూసి డెవలప్మెంట్ చేసినా మూసి దగ్గర తీసుకొని ఆ వాసన రాకుండా చెప్పి. సో అంటే ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాడో అర్థం అవుతలే. అండ్ ఆయన ఏమంటారు, తెలంగాణ రాష్ట్ర మహిళలను కోటీశ్వరం చేస్తానని వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇప్పటికి హ్యాపీగా ఉన్నాం మేము, కష్టపడి ₹1 మేమే కష్టపడి తింటున్నాం, అది కూడా గుంజుకోకు నాయన ఈ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మహిళలు మాట్లాడుకుంటున్నారు. అవును, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు అని అంటే 1 కోటి మంది మహిళల్ని నేను కోటీశ్వరులు చేస్తాను, వాళ్ళ ఓట్లతోనే నెక్స్ట్ నేను మళ్ళీ వస్తాను అనేసి అంటున్నారు. ఇప్పుడు ఏ కాన్సెప్ట్ మీద ఎట్లా చేస్తారో అర్థం అవ్వట్లేదు మాకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలను కొట్టుకునే పరిస్థితి తీసుకొని వచ్చింది ఫ్రీ బస్ తోటి. చాలా సందర్భాల్లో చూసినాం. గతంలో టికెట్ తీసుకొని ఎవరు ఫస్ట్ ఎక్కితే వాళ్ళ సీట్లలో కూర్చునే పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లా లేదు. ఫ్రీ బస్సు కాబట్టి అక్కడ పురుషులకి అవకాశం లేదు. వాళ్ళని తిట్టడం, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, లేదంటే జుట్లు పట్టుకొని కొట్లాడడం, కేసులు అంటే పోలీస్ స్టేషన్ దాకా పోయే పరిస్థితి ఉంది. బస్సులు పెంచే అవకాశం లేదు, దాని మెయింటెనెన్స్కి డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. ఇవన్నీ అంటే అదే కాకుండా వాళ్ళు కోటీశ్వరులు అన్న అప్పటిదాకా కోటీశ్వరుల దాకా వదిలేసాను, 5 ఏళ్ల దాకా వదిలేసాను. 100 రోజుల్లో ప్రతి ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న మహిళలకి 2500 ఇస్తాను. 1.5 year అయింది కదా, మళ్ళీ ఇన్ని నెలల పైసలు ఇయ్యరాదు ఒక రోజు కనీసం. దీంతోనైనా వాళ్ళకి కొద్దో గొప్ప హెల్ప్ అవుతుంది. ఒక నెల ఇవ్వండి అంటారు. ఒక్క నెల కాదు, 15 నెలల పైసలు ఇవ్వండి అని అంటున్నాం మేము. ఇస్తే కనీసం వాళ్ళకి ఏవో చిన్న చిత్క అప్పులు ఉంటాయి, లేదంటే ఏదైనా చిన్న స్మాల్ బిజినెస్ పెట్టుకుంటారు, అట్లాంటివి పెడితే కనీసం అట్లయినా బాగుపడతారు కదా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిరంతరం వాళ్ళకి లోన్స్ ఇవ్వడము, ఏదైనా చిన్నగా బిజినెస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం రాష్ట్రంలో మహిళలని వాళ్ళ కార్యక్రమాలకు యూజ్ చేసుకోవడానికి ఏదైతే గ్రూప్లలో ఉన్న మహిళలు కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్కే కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమాలను కానీ గతంలో ఎట్లుంటుందంటే డైరెక్ట్గా వాళ్ళే వచ్చి దానిలో పార్టిసిపేట్ చేసేది ఉంటాయి. ఇప్పుడు వీళ్ళని బెదిరించి భయపెట్టించి, రీసెంట్గా మా రిలేటివ్ ఒక మహిళ అల్వాల్లో ఉంటారు, మా దగ్గరకు వచ్చి కొంతమంది జిహెచ్ఎంసి సంబంధించిన వాళ్ళు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చూసే వాళ్ళు వచ్చి మీరు గ్రూప్ క్రియేట్ చేయాలి, ఒక 10 మంది మహిళలు గ్రూప్ క్రియేట్ చేయాలి, ఇన్ కేస్ ఆ గ్రూప్ క్రియేట్ చేయకుండా ఉంటే మీకు రేషన్ కార్డు తీసేస్తాం, మీ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏవైతుందో అవన్నీ ఆపేస్తాం. ఓకే, ఎందుకు ఆ గ్రూప్ అని అంటే మేము ఇచ్చే స్కీమ్స్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలా మీరు, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలకి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఓరు ప్రోగ్రాంలకి మీటింగ్లలో ఓరు కాబట్టి వాళ్ళని బెదిరించి వీళ్ళని భయపెట్టించి అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే యూసీడీ సంబంధించిన కొంతమంది ఆఫీసర్లు ఉంటారు
వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఎట్లా అనంటే ఆ మహిళలను బెదిరించడం, నువ్వు రాకపోతే, నువ్వు మనుషులను తీసుకురాకపోతే నీకు ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ అంటే చేయడం. ఈ బాధితులు ఎవరైనా మీ దగ్గరకు మా దగ్గరకు వచ్చారు. మా ఓకే. లోకల్లో చాలా మంది మహిళలు వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది. ఉమ్, వాళ్ళు వచ్చి మాకు చెప్పినా కూడా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆఫీసర్సే ఓకే. కానివ్వండి, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే కానివ్వండి. ఉమ్, వాళ్ళు వచ్చి మాకు ఏమైనా చెప్పినా కూడా వాళ్ళ నోటీస్కి వెళ్ళిపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీయడం, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, అట్లా అన్ని చేస్తున్నారు. సో ఇవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాం. డెఫినెట్గా ఇవన్నిటికీ కూడా ఒక రోజు సమాధానం అయితే చెప్తాం. ఓకే. మహిళలను ఇబ్బంది పెట్టే ఎవరైనా కూడా హ్యాపీగా పని చేసుకోలేరు. అండ్ వాళ్ళకి ఏంటంటే అదొకటే కాదు, అట్లా చాలా ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రజలకి చేయకుండా అబద్ధాలు చెప్పి, అంతెందుకు మా ప్రజలను వదిలేసిన దేవుళ్ళ మీద ఒట్టేసి దేవుళ్ళని కూడా ఇబ్బంది పెట్టిండు కదా రేవంత్ రెడ్డి గారు. ఏ నియోజకవర్గానికి పోతే ఆ నియోజకవర్గం ఆ దేవుడి మీద ఒట్టేసిండు. ఉమ్, ఇప్పుడు అది అనుభవిస్తున్నాడు. అండ్ రీసెంట్ గా పుష్కరాలు, ఇప్పుడు మనకి సరస్వతి పుష్కరాలు అవును. జరుగుతున్నాయి. అందాల పోటీలు కండక్ట్ చేయడానికి నీకు డబ్బులు ఉన్నాయి, కానీ అక్కడికి వచ్చే భక్తులకి అరేంజ్మెంట్స్ చేయడానికి అమౌంట్ లేదు. ఇప్పుడు మొన్న వర్షానికి అక్కడ అంతా కట్టిన నాణ్యత లేకుండా వాళ్ళకి షెల్టర్స్ లాగా ప్రొవైడ్ చేసి ఎండకి, ఉమ్, సో అవన్నీ కూలిపోయినాయి. మరి అదేంటో అర్థం అవ్వట్లేదు. అండ్ ప్లస్ ఆయన ఒక దేవుళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. సరస్వతి పుష్కర వాళ్ళ వైఫ్ ఫోటో, ఆయన ఫోటో, సరస్వతీదేవిని ఫోటో కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మరి ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే హిందువులని మాట్లాడుతున్న వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసే ఈ పనులు కనిపిస్తలేవా? ఉమ్, ఏ చిన్న పని అయినా కూడా బీఆర్ఎస్ చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు, మీరు హిందువులు గారు, మీరు అట్లా ఇట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తుంటారు. ఉమ్, మరి బీజేపీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ ఉంది? హిందువులు అని మాట్లాడుతున్న హిందువులు అందరు ఎక్కడ పోయినారు? రేవంత్ రెడ్డి గారి ఫోటో, వాళ్ళ వైఫ్ ఫోటో, ఇంకా ఆయన ఫోటో సరస్వతీదేవి కాళ్ళ దగ్గర పెట్టున్నారు. మరి అదెవరికి కనిపిస్తుంది? దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. అప్పుడేమో ఏదో అంటే దేవుడి దగ్గరికి పోయి ఏమైనా మేము ఏదైనా చేస్తే అనుకోకుండా, ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనుకోకుండా అయినాయి, ఇంటెన్షన్ గా చేసినాయి కదా, అనుకోకుండా అయినవే వేరే రకంగా ప్రొజెక్ట్ చేస్తారు. మరి ఇది ఆయన కనిపిస్తుంది కదా, అక్కడ పుష్కరాలకు వచ్చిన భక్తులకు కనిపిస్తుంది. అక్కడ పెట్టిన వాళ్ళు ఎవరో అంత సోయిలేక పెట్టినారో అర్థం అవ్వట్లేదు. అక్కడ దేవుళ్ళని మోసం చేస్తాడు, ప్రజలను మోసం చేస్తాడు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు, ప్రజలు ప్రశ్నించిన ప్రజల మీద అక్రమ కేసులు పెడతాడు. అంటే హల్పు లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రజలని ఒక రావందులాగా పీక్కుని తింటున్నాడు. ఆయన అవసరాలకి ఆయనది ఏమంటారు ఫుల్ఫిల్ అయితే హ్యాపీ, కాకపోతే దాన్ని ఏ రకంగా దాన్ని ఆయన ఏమంటారు ఫుల్ఫిల్ చేసుకోవాలో ఆ రకంగా ఆయన ఇది చేస్తున్నాడు, అందరిని ఇబ్బంది పెట్టి. ఇదైతే జరుగుతుంది మొత్తం రాష్ట్రంలో. తెలంగాణ బిడ్డలతో అందాల భామల కాళ్ళు తుడిపించడం మీకు ఏ విధంగా అనిపించింది? ఇది నిజంగా యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం అనేది మహిళల పోరాటంతో కూడా మనం తెచ్చుకుంది. సో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే చాలా మంది మహిళల పాత్ర ఉంది అండ్ వాళ్ళ కష్టం కూడా ఉంది. సో ఇంత ఒక స్థాయిలో పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థాయిలో పెట్టిన వ్యక్తులం మనము. అంటే యూజువల్గా మన ఇంట్లోనే ఆడపిల్లల కాళ్ళు ముట్టుకొని ఇవ్వరు, వేరే వాళ్ళ మా ఫాదర్ కాళ్ళైనా బ్రదర్ కాళ్ళు, వాళ్ళే మా కాళ్ళు మొక్కుతుండే ఆ పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇక్కడ ఏమైందనంటే ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఏదో వాళ్ళు ఏదో ఏమంటారు ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళు ఏదో బార్డర్లో కష్టపడి వచ్చినట్టు ఇది చేసినట్టు వాళ్ళ కాళ్ళని మన తెలంగాణ ఆడబిడ్డలతోని పట్టుకొని తుడిపియడము. వాటర్ ఇప్పుడు కాళ్ళు కడుక్కోవాలంటే యూజువల్గా మనం గుడికి పోయినప్పుడు అక్కడ పోయి ట్యాప్ దగ్గర పోయి కాళ్ళు కడుక్కొని గుడిలోకి పోతాం. స్పెషల్గా వీళ్ళకి పల్లాలు ఎందుకు, ఆ టవల్స్ ఎందుకు, అండ్ వాళ్ళు మంచిగా తుడుచుకుంటారు అని ఒక వ్యక్తిని చూసి మళ్ళీ తుడుచుకోకపోతే వాళ్ళని కాళ్ళు పట్టించి మళ్ళీ తుడిపియడం ఎందుకు? అండ్ సీతక్క గారు కూడా మాట్లాడుతూ దాంట్లో తప్పేముంది, వాళ్ళు కాళ్ళు కడుక్కుంటే వరదల్లాగా ఏరులై పాడతాయని ఆమె మాట్లాడడం జరిగింది. అక్కడ బురద అయితే అంటే వాళ్ళు అంటుంది, ఇప్పుడు సీతక్క గారు అంటుంది ఏంటంటే ఇంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, ఒక అమ్మాయి అత్యుత్సాహంతో అలా చేసింది, దానికి ప్రభుత్వానికి అనడానికి సిగ్గుండాలి అనేసి సీతక్క గారు అంటున్నారు. ఇప్పుడు సీతక్క గారు ఒక్కటి తెలుసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు అది అంటే ఏదో ఎగ్జైట్మెంట్తో ఆమె చేసింది అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు కదా, మరి మీరే అదేదో ఆడపోయి చేయొచ్చు కదా. వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్న ఇంటెన్షన్ మీకు ఉండొచ్చు, ఆమెకి లేకపోయినా. ఆమెకి మన దేశానికి ఒక మహిళ వచ్చారు, తను ఇబ్బంది పడ్డదని ఆలోచన ఉందేమో, కానీ చూసేవారికి అట్లా ఉండదు ఎవరికైనా కూడా. ఇప్పుడు మీరైనా కూడా ఒకళ్ళు కాళ్ళు తాకినా ముట్టుకున్నా అంటే చాలా మంది మేము కూడా ఆ టైంలో విమర్శించే ఇదికి వస్తాం. డెఫినెట్గా మన మహిళలను మనం కాపాడుకోవాలని మనము డిఫెండ్ చేసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. కానీ ఒక తెలంగాణ ఆడబిడ్డ పోయి ఇట్లా కాలు పట్టుకుంది అని అంటే మీరు దాన్ని గవర్నమెంట్ కాపాదిస్తున్నారు అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా అది.
ప్రైవేట్ ప్రోగ్రామ్ కాదు కదా, గవర్నమెంట్ లోనే మీరు ఒక ఏజెన్సీకి ఇచ్చి చేయమని చెప్పినారు. ఇప్పుడు ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు సీతక్క గారు ఏ చిన్న ఇష్యూ అయినా కూడా ఏలెత్తి చూపిస్తుండే. మేము కూడా అప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్క్యూజెస్ ఇవ్వలేదు, దాన్ని యాక్సెప్ట్ చేసినాము, పొరపాటైంది అనుకొని దాన్ని ఇంకో రకంగా కాకుండా చూసే ప్రయత్నమే చేసినాం. కానీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అదేది తప్పు కాదన్నట్టు, అండ్ కాళ్ళు కడుక్కోవడం అంటే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ట్యాప్ దగ్గరకు పోయి కడుక్కుంటారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి మీరు ప్లేట్ ఇచ్చి తుడిచి అదైతే చేయరు కదా, వీళ్ళకి ఎందుకు స్పెషల్ గా చేయాలి? ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న అదే. వాళ్ళని గుడికి తీసుకెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి కాళ్ళు ఇట్లా కడుక్కోండి అని చెప్తే వాళ్ళు కడుక్కొని డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుంటుండే. అండ్ మోర్ ఓవర్ మన తెలంగాణలో గుళ్ళకి చాలా మంది వేరే మతస్థులను ఎలా చేయరు, అంటే దాన్ని వేరే రకంగా ఇది చేస్తుంటారు. వీళ్ళు ఏ మతమో తెలియదు, ఏ ప్రాంత ప్రజలో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఎట్లున్నారో కూడా ఐడియా లేదు. కొంత మతస్థులు అంటే ఇప్పుడు చాలా మంది మహిళలకి వెళ్ళొచ్చో లేదో కూడా వాళ్ళకి ఐడియా లేదు. ఏదైనా ఆడవారికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే మనం వెళ్ళాము టెంపుల్స్ కి కానివ్వండి, దానికి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళకి అవన్నీ ఐడియా లేదు. టెంపుల్ కి మీరు రావాలి అని అంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేస్తారు. ఆ పరిస్థితుల్లో మనకి అది ఇబ్బందికరమైన విషయమే కదా, దాని గురించి ఎందుకు సీతక్క గారు ఆలోచిస్తలేరు? అదే కాకుండా ఇన్ కేస్ వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటే మరి ఒక మంత్రిగా ఉన్నారు, మీకు చాలా పబ్లిసిటీ వస్తుంది. ఎందుకంటే మీకు అది అలవాటైన విషయం. ఏం లేకపోయినా కూడా ఒక కెమెరా పెట్టుకొని మంచిగా స్టిల్స్ తీసుకొని పబ్లిసిటీ చేస్తారు. మరి అదేదో మీరే వచ్చి ఆ మహిళ కాళ్ళు తుడవడము కడగడము చేస్తే మీకు ఇంకా మైలేజ్ వచ్చేది, మీకు ఇంకా మస్తు పబ్లిసిటీ వచ్చేది. అది మీరు చేస్తే ఇంకా చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ లో మీకు పేరు వచ్చేది కదా, అట్లా చేయించేది ఉంది. తెలంగాణ మహిళలు చేసింది తప్పు కాదని మీరు అనుకుంటే మీరు చేస్తే ఇంకా బాగుంటుందని మేము అంటాం. సో ఇట్లాంటి మహిళల అగౌరవపరిచే విధంగా మాట్లాడడం కానీ ఇట్లాంటి చర్యలు చేస్తే కానీ దాన్ని ఒక మహిళగా ఖండించే స్టేజ్ లో ఉండాలి, కానీ దాన్ని తప్పు అనద్దు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నారు, నీ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి వేరే వాళ్ళ మీద ఎక్స్క్యూజెస్ చేసి వాళ్ళని అడగడం కరెక్ట్ కాదు. జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి ఏదో తెలియక అయింది ఫర్దర్గా కాకుండా చూస్తాం అన్న దానికి ఎంత హుందాతనం ఉంటుందో, అది ఏమవుతుంది, అదేమైనా తప్ప ఆమె చేసిన దానికి మమ్మల్ని అనడం ఏంటి అని అంటే, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు డెఫినెట్గా మిమ్మల్ని అంటారు, అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. సో ఇది కరెక్ట్ కాదు. అండ్ ఇట్లాంటివి ఏదైనా కూడా ఫర్దర్గా చేస్తే మాత్రం రీసెంట్గా మేము ఉమెన్ కమిషన్కి కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రాష్ట్రంలో మహిళలను కించపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సో దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని చెప్పి ఉమెన్ కమిషన్కి మా ఎమ్మెల్యేతో కానీ ఎక్స్-ఎమ్మెల్యేతోని కార్పొరేటర్స్ కలిసి ఇవ్వడం జరిగింది. అండ్ వెయిట్ చూస్తున్నాం ఉమెన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందో అని. కొండ సురేఖ గారు మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ మంత్రి దగ్గర ఏ పని కావాలన్నా, ఏ ఫైల్ కదలాలన్నా కూడా డబ్బు ఉండే పరిస్థితి, డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది. బట్ నేను అట్లా కాదు, మేము అట్లా కాదు అనేసి అన్నారు. సో ఆ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు వారే ఒప్పుకున్నారు, అది క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ. ఇన్ కేస్ ఆ స్టేట్మెంట్ నేను గత ప్రభుత్వం అని అంటే స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత అంటే నాలుగు ఖర్చుకున్నాక ఏదో దాన్ని ఇది కాదు అని సమర్థించుకునేది. అని ఎప్పుడు వాళ్ళు వివాదాలు ఉంటారు. గతంలో కూడా కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ లోకి వెళ్ళి వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం, అంటే వీళ్ళు అసలు సోయి ఉండి మాట్లాడతారా సోయి లేకుండా మాట్లాడతారా అర్థం కాదు. ఫస్ట్ అనేసి తర్వాత తప్పైందని చెప్పేసి మాట్లాడడం, ఒక్కసారి మాట జారింది అనుకోండి అదే మాట ఫస్ట్ పట్టుకుంటారు, తర్వాత మాటను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రవర్తించాలో, ఏ రకంగా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే 2-3 విషయాలు వారి గురించి మాట్లాడితే, వారు ఎండోమెంట్ మినిస్టరు, వారికి ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా చాలా మా పార్టీ నుంచి కూడా మా పార్టీలో ఉండి పోయినారు, వివిధ పార్టీలలో పనిచేసిండ్రు. అన్న అధికారం కోసం ఏమైనా చేస్తారన్న పేరు అయితే వాళ్ళకు ఉంది. డబ్బు కోసమైనా అధికారం కోసమైనా ఏమైనా చేస్తామన్న పేరు అయితే వాళ్ళకి ఉంది. సో పర్సనల్గా టార్గెట్ చేయడం, ఒక ఫ్యామిలీ ఇష్యూస్ని కూడా పబ్లిక్లో పెట్టి అది రాంగ్గా చిత్రీకరించడం, అదే కాకుండా ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్ అయితే కూడా దాన్ని రేవ్ పార్టీగా చూపించడం ఈ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. ఇప్పుడు వారి కొండా సురేఖ గారి ఫ్యామిలీలో వాళ్ళ డాటర్ యుఎస్లో ఉంటే ఆ పార్టీ కూడా ఆమె ఇచ్చింది. మరి దాన్ని ఎందుకు రేవ్ పార్టీగా చూస్తలేరు? ఇంకా లైవ్గా సమ్ సోషల్ మీడియాలో లైవ్గా వారు మాట్లాడుతూ మందు విందు అని కూడా మాట్లాడింది. సో మేమే అప్పుడు దాని గురించి మాట్లాడితే అది వేరే రకంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసి చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఎట్లా అని అంటే ఏది చేసినా కూడా వాళ్ళకి రివర్స్ అవుతుంది. వాళ్ళు సీదా చేస్తలేరు, ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, మా నాయకులను కానివ్వండి డామేజ్ చేసే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. అండ్ రీసెంట్ గా వారు ఒక సభలో మాట్లాడుతూ ఏదో మీటింగ్ లో మాట్లాడుతూ, మంత్రులు దగ్గరికి ఫైళ్ళు వస్తాయి, ఆడ ఏ మంత్రి అయినా కూడా డబ్బులు తీసుకొని వేస్తారు, కానీ నేను అది చేస్తానని గొప్పగా ఆమె చెప్పుకుంటూ వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఆ తర్వాత ఆమె రియలైజ్ అయ్యి
నేను ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే ఆ ప్రభుత్వం గురించి మాట్లాడినాను. ఆ ప్రభుత్వంలో అట్లాంటివి జరగలేదు ఎక్కడ కూడా. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరైనా కూడా 10%, 15% లేదంటే 20% ఆ పర్సెంటేజ్ లేనిదే పనులు జరుగుతుంది. అండ్ కింద ఉన్న కాంట్రాక్టర్స్ ఏదైతే రోడ్ కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళకి బిల్స్ రావు, వాళ్ళకి ఎటువంటి ఏమంటారు వర్క్స్ అవ్వవు. ఎందుకనంటే చిన్న చిన్న అమౌంట్ కాబట్టి దాంట్లో వాళ్ళకి ఏం పర్సెంటేజ్లు పైసలు రావు కాబట్టి ఆ బిల్స్ రిలీజ్ అవ్వట్లేదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ మాత్రం కోట్ల విలువ చేసిన కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం తొందరగా బిల్స్ రిలీజ్ అయిపోతాయి. అది ఎందుకు అవుతాయి? పర్సెంటేజ్లు కరెక్ట్గా ముడుతున్నాయి కాబట్టి. అంటే అది క్లియర్గా అది తెలుసు. కేవలం అది మేం కాదు, చాలా మంది వాళ్ళ ఒక ఎమ్మెల్యే కూడా అనుకుంటా, ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ ఒప్పుకోవడం జరిగింది. కొంతమంది ఇట్లా నా పనులే పర్సెంటేజ్లు తీసుకొని చేసిరని. అంటే వాళ్ళ దగ్గర కేవలం పనులు జరగాలనంటే పర్సెంటేజ్లు పైసలు ఇస్తేనే మాత్రం జరుగుతుందని వాళ్ళు స్వయంగా ఒప్పుకున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారి మాట తీరు కూడా అట్లనే ఉంటుంది. ఒక్కొక్కసారి డబ్బులు లేవంటారు, కానీ డబ్బులు మాత్రం కొన్ని దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అంటే వారికి వచ్చే కమిషన్ని బట్టి పనులు జరుగుతుంటాయి కాబట్టి ఏదైనా కూడా వాళ్ళతోనే సాధ్యం. అది మంచి అయినా చెడ్డైనా. మంచి అయితే ఎక్కడ జరగట్లేదు. మొత్తం 15 నెలల నుంచి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఎట్లా అంటే గతంలో మనం 10 years ఎంత ఫార్వర్డ్ తీసుకొచ్చినామో డెవలప్మెంట్ తోటి దాన్ని ఇంకా 15 years బ్యాక్కి తీసుకోబోతున్నారు. గతంలో మనం చూడని ఏదైతే కరెంటు, వాటర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఏదైతే 10 years మనం చేసుకోగలిగినామో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. కరెంట్ వస్తలేదు, వాటర్ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఎడ్యుకేషన్ పర్పస్ అయినా, మెడికల్ పర్పస్ అయినా, పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్ ఆర్ పబ్లిక్ కావాల్సిన ఎమ్యూనిటీస్ అయినా కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కూడా సమర్థించుకుంటున్నారు. గత ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం బిఫోర్ ఉన్న ప్రభుత్వం ఏంటి, కాంగ్రెస్ కదా, వాళ్ళ దగ్గర నుంచే కదా ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటయ్యి డెవలప్మెంట్ చేసింది. కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంటే ప్రీవియస్ ఉన్న కాంగ్రెస్నే కానీ అండ్ ఇంకెవరో ముఖ్యమంత్రులు ఉంటే ఎప్పుడు కూడా ఆయన వాళ్ళని విమర్శించలేదు. ఏదో ఒకటి రెండు సందర్భాలలో సమయం వచ్చినప్పుడు ఏదైనా విషయం మీద వారు మాట్లాడడం జరిగిందేమో కానీ ఎప్పుడు కూడా అదే పనిగా పెట్టుకొని విమర్శలకు పోయి ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఆయన చేయలేదు. ఎంత ఇబ్బందులు ఉన్నా ఏం చేసినా కూడా ప్రజలని అన్ని రకాలుగా సంతోషపెట్టిండే తప్ప ఇప్పుడున్న ప్రజలు ఎందుకు కేసీఆర్ గారిని కావాలని కోరుకుంటున్నారు? అడ్మినిస్ట్రేషన్ అంత నీట్గా నడిపించిండ్రు కాబట్టి, అంత ఇబ్బందికరంగా లేకుండా ఆయన పరిపాలన విధానం ఉంది కాబట్టి కేసీఆర్ గారు కావాలి. ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చుంటున్న కేసీఆర్ గారిని ఎక్కడో ఉన్న వ్యక్తి ఏమంటారు ఫుట్పాత్లో ఉన్న వ్యక్తి ఎందుకు రావాలని కోరుకుంటారు? అట్లా అధికారులు పనిచేసింది. కానీ ఇప్పుడు అధికారులు అట్లా కాదు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీ రూమ్లలో కూర్చొని పనులు చేయకుండా ఫైళ్ళ మీద డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళే స్వయంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్స్లో మాట్లాడడం జరిగింది. అంటే ఇంత మూర్ఖుడు ఆయన ముఖ్యమంత్రిని చూడలేదు. ఒక అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ గురించి బహిరంగంగా మాట్లాడడం, దాన్ని ఇట్లా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడైనా కూడా లోటుపాట్లు ఉంటాయి, కానీ అది లోపల ఇంటర్నల్గా సర్ది అంటే దాన్ని కవర్ చేసుకొని ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. కానీ వీళ్ళకి చాతన అవ్వట్లేదు. అన్ని చేసి ఎట్లుంటుందంటే అట్టిపండు అంతా ఒలిచి పెట్టినా కూడా తినే పరిస్థితి లేదు. అది తీసేసి తొక్కనే వాడుకునే పరిస్థితి ఉంది వీళ్ళకి. మహిళల సమస్యల్ని పట్టించుకోవట్లేదనేసి మహిళలు గాంధీ భవన్లో ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వం మా సమస్యల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గాంధీ భవన్లో ధర్నా చేసింది బయట ప్రజలైతే కాదు, గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే. ఇంకా చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. అంటే వేరే వాళ్ళని విమర్శించడానికైనా, వేరే వాళ్ళ మీద ఇదేమంటారు గొడవ పోవాలన్నా ఫస్ట్ ఉంటారు వాళ్ళే. కానీ వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతలేదు అంటే క్లియర్గా వాళ్ళే చెప్తారు, మా ముఖ్యమంత్రితో మాకు ఇబ్బందులు అవుతున్నాయి, ఆయన చేయట్లేదు, టీపీసీసీ మహేష్ గారితో ఇబ్బంది అవుతుంది, ఆయన దగ్గర పోతే ఈయన దగ్గర పోమన్నట్టున్నాడు, ఈయన దగ్గర పోతే ఆయన దగ్గర, అంటే వాళ్ళ దగ్గరనే ఒక క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేక కిందున్న నాయకులే కానివ్వండి, ప్రజలే కానీ ఇబ్బంది పడుతున్నారు. అంటే యూజువల్గా ఎప్పుడు ముఖ్యమంత్రి చేంజ్ అవుతారు అనేది ఎవరికి తెలియదు. సో క్లియర్గా వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందా. ఇప్పుడు మనకి 15 months అవుతుంది. గతంలో కేసీఆర్ గారి ఏదైతే మంత్రి వర్గ విస్తరణ ఉందో 1 month, 2 months, 3 months లేట్ అయితేనే ఎన్నో రకాలుగా చాలా వేరే పొలిటికల్ పార్టీస్ అంతా కూడా మాట్లాడడం జరిగింది. అదే కేటీఆర్ గారి గురించో, హరీష్ గారి గురించో అట్లా ఇట్లా అని చెప్పేసి ఏదో ఇష్యూస్ చేసే ప్రయత్నం చేశారు.
మరి ఇప్పుడు 15 మంత్స్ అవుతుంది, 16 మంత్స్ అవుతుంది. అవును. ఎందుకు మినిస్టర్స్ పూర్తి స్థాయిగా వాళ్ళు చేయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గరే ఉన్నాయి. హ్మ్. హోమ్ మినిస్టర్ ఆయనే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే, మున్సిపల్ మినిస్టర్ ఆయనే, మన లేబర్ మినిస్టర్ అవును. ఆయననే. సో అన్ని మెయిన్ శాఖలన్నీ, మైనింగ్ మినిస్టర్ అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఏ దానికి కూడా రివ్యూ చేయలేకపోతున్నాడు. ఏ దానికి కూడా క్రైమ్ రేట్స్ పెరిగిపోయినాయి. మనం చూసుకుంటే అవును. గత 10 సంవత్సరాలకి ఇప్పటికి, అప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ లో కూడా చాలా రకాలుగా ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయగలిగినారు, క్రైమ్ ని తగ్గించగలిగినారు. ఇప్పుడు ఇంత హ్యాష్ గా ఉండి పోలీసు వాళ్ళు కూడా బాగా అంటే చాలా రఫ్గా ఉంటున్నారు, పబ్లిక్ తోని ప్రాపర్ గా మాట్లాడట్లేదు, ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయట్లేదు. రాష్ట్రంలో ఏమైనా జరుగుతుంది అంటే ప్రజల సేఫ్టీ గురించి ఏమైనా జరుగుతుంది అని అంటే మాత్రం జీరో. హ్మ్. వాళ్ళు ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కేవలం రేవంత్ రెడ్డి గారు చెప్పే డైరెక్షన్స్ మీద పనిచేస్తున్నారు. ప్రజల భద్రత గాలికి వదిలేసిండ్రు. కేవలం రేవంత్ రెడ్డి గారు గానీ గాంధీ భవన్ నుంచి ఎవరి మీద కేసులు పెట్టాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలనేది పంపిస్తే దాని ప్రకారం ఆ చిట్టీల ప్రకారం వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప హ్మ్. ప్రజల గురించి, ప్రజల బావు గురించి పనిచేస్తలేరు. అందుకనే మనకు ఓవరాల్‌గా క్రైమ్ రేట్ పెరుగుతుంది. మహిళల మీద అత్యాచారాలనే గానివ్వండి, ఇదేమంటారు సైబర్ క్రైమ్ ఇష్యూసే గానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో షీ టీమ్ అనేది మనకు కనిపిస్తుంది ఎక్కడికక్కడ. ఇప్పుడు అవును. షీ టీమ్ అన్న మాటనే ఇక్కడ లేదు. మహిళల గురించి ఆలోచించి షటిల్స్ అని నైట్ టైమ్‌లో నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదని చెప్పేసి చాలా రకాలుగా మనము చాలా ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ అవేర్‌నెస్ క్యాంప్స్ గానివ్వండి, మీటింగ్సే గాని, సెల్ఫ్ డిఫెన్స్ కూడా అవన్నీ హ్మ్. చేస్తుండే. ఇప్పుడసలు ఏంది గూడా జరగట్లేదు. అండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కంప్లీట్‌గా వాళ్ళకి సెక్యూరిటీ ఇయ్యడానికి, కాంగ్రెస్ పార్టీకి సెక్యూరిటీ ఇయ్యడానికి అండ్ వేరే పార్టీ వాళ్ళకి బీఆర్ఎస్‌కే గానియండి, ప్రశ్నించిన వాళ్ళకందరి మీద కేసులు పెట్టడానికి పనిజేస్తున్నారు. అండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే రోడ్డు మీదకొచ్చి ధర్నా చేసే అవును. పరిస్థితొచ్చింది ఒకప్పుడు. గతంలో ఎప్పుడు లేకుండే ఇట్లా. హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చి రోడ్ మీద వాళ్ళ ఫ్యామిలీస్ గాని, వాళ్ళు గాని ధర్నా చేసి, వాళ్ళు మీరిస్తా అన్న హామీల గురించే మేము మాట్లాడుతున్నాం, ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు అన్న దాని గురించి ప్రొటెస్ట్ చేస్తే కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న మహిళలకే గాని, ఫ్యామిలీ మెంబర్స్‌కే గానివ్వండి ఇబ్బందులు తప్పలేదు. అంటే ఎట్లాంటి పరిస్థితి ఉందా అనేది మనం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. డీలిమిటేషన్‌పై మీ అభిప్రాయం ఏంటి? మనకసలు డీలిమిటేషన్స్ జరగాలి. ఎప్పుడో జరగాలి. కానీ హ్మ్. అది డిలే అవుతూ వస్తుంది. దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. హోప్‌ఫుల్లీ అవుతదని అనుకుంటున్నాము. అండ్ రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 3 కార్పొరేషన్స్ చేస్తాము. ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న కొన్ని ఏరియాస్‌ని గూడా మున్సిపాలిటీలలో కలుపుతాం మేము. ఆ మున్సిపాలిటీని కార్పొరేషన్‌లో హ్మ్. కలుపుతామని చెప్పడం జరుగుతుంది. దాన్ని అది సక్సెస్ అవుతదా లేదా అనేది సెకండరీ. దాని గురించి ఫస్ట్ మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద 150 డివిజన్‌ల అవును. కార్పొరేటర్స్‌కి ప్రాపర్‌గా నిధులెళ్ళట్లేదు. అక్కడున్న ఏమంటారు అధికారులు సరిపోతలేరు. అండ్ 3 కార్పొరేషన్‌లు చేసి అండ్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న మున్సిపాలిటీస్‌ని కూడా కార్పొరేషన్‌లో కలిపితే చాలా ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ ఉంటాయి. మరి ఇవన్నీ తెలిసి చేస్తున్నారా? తెలవక చేస్తున్నారా? ఏదో నేను చెయ్యాలి, అప్పుడు ఇట్లా ఉండే, నా మార్క్ ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి బ్లైండ్‌గా ఏదైనా వెళ్ళిపోతున్నారా అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏది చేసినా కూడా ప్రజలను అందరిని దృష్టిలో పెట్టుకొని, అందరికీ అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే విధంగా ఈ డిలిమిటేషన్స్ జరిగితే బావుంటుందని మేము గూడా ఆలోచిస్తున్నాం. అండ్ ఇప్పుడు గూడా ఏదో నడుస్తుంది, మ్యాపింగ్ అదంతా హ్మ్. చేస్తున్నారు అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎలక్షన్‌కి వెళ్తాడన్న నమ్మకం ఎవరికీ లేదు. ఇప్పటిదాకా మనకు సర్పంచ్ ఎలక్షన్‌లే కాలే. వాళ్ళ టర్మ్ అయిపోయి గూడా ఆల్‌మోస్ట్ 1 ఇయర్ కి దగ్గరకొస్తుంది. ఇప్పటికి ఎలక్షన్ అయ్యి వాళ్ళు గూడా వాళ్ళ పదవీ కాలంని స్టార్ట్ బెట్టాలి. హ్మ్. అండ్ మావి గూడా ఎలక్షన్ టర్మ్ అయిపోయే పరిస్థితికి వస్తుంది. హ్మ్. కానీ హైదరాబాద్ ప్రాంతంలో వాళ్ళకెక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు లేరు గాబట్టి, ఆ భయంతోటే అండ్ హైదరాబాద్‌లో గూడా వాళ్ళనెవ్వరు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు గాబట్టి, ఎక్కడ ఎలక్షన్‌లోకి పోతే మళ్ళా ఏమన్నా ఇబ్బందయితదన్న దృష్టితోని ఆలోచిస్తున్నారు. దాన్ని డిలే చేసే ప్రయత్నం చేస్తాడేమో అని జెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. ఎందుకంటే హ్మ్. ఏం జేయలేదు. డెవలప్‌మెంట్ ఎక్కడా లేదు. ఏది చేసినా గూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన డెవలప్‌మెంట్స్‌కే పోయి రిబ్బన్‌లు కట్ చేస్తున్నాడు తప్ప, కొత్తగా ఆయన చేసిందేం లేదు. మరి అసలు డబ్బులు ఎక్కడ పోతున్నాయనేది గూడా మనకు అర్థం అవ్వట్లేదు. హ్మ్. ఇప్పుడు ఏ రాష్ట్రంకైనా మన హైదరాబాద్ ప్రాంతానికి ఇంకా డెవలప్‌మెంట్ చేసే స్కోప్ ఉంది. ఎంత గతంలో చేసినా గూడా. ఇప్పుడు వాళ్ళు చేసేదేందంటే గతంలో మేము ఫ్లైఓవర్స్ కడితే ఆ ఫ్లైఓవర్స్‌కి పెయింటింగ్‌లేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ఫస్ట్ జాబ్ అదే కాబట్టి, సో నేను రాంగానే ఇట్లా కలర్‌ఫుల్‌గా హైదరాబాద్ అంతా కనిపియాలా, నేనేదైతే పెయింటింగ్‌ల జాబ్ పెట్టుకున్నానో, సో అదే దాంతోనే మనం ప్రారంభిద్దామని జెప్పేసి ఫ్లైఓవర్‌లందరిట గూడా మొత్తం ఇగ జీహెచ్ఎంసీలో ఒక మంచి పని ఏదైనా జరుగుతుందనంటే, రేవంత్ రెడ్డి గారి ఆనవాళ్ళు కనిపియడానికి పెయింటింగ్ మాత్రం జరుగుతుంది అన్ని ఫ్లైఓవర్స్‌కి కలర్‌ఫుల్‌గా. సో ఆ ఒక్క అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది గానీ ఇంకేది ఎక్కడ గూడా ఇంకేం డెవలప్‌మెంట్ అయితే కనిపియట్లేదు. ఫైనల్‌గా హేమ గారు మీ లక్ష్యం ఏంటి?
ఎవరి లక్ష్యమైన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజాసేవే, పబ్లిక్ సర్వీసే. సో అల్టిమేట్గా స్వార్థం లేని రాజకీయాలు ఉండాలని నేను కోరుకుంటాను డెఫినెట్గా. ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా స్వార్థం ఉంటుంది, సెల్ఫ్గా గ్రో అవ్వాలని ఉంటుంది. లేదంటే రాజకీయం అంటేనే, రాజకీయ నాయకులు అని అంటేనే అందరూ వాళ్ళకేం తక్కువ, ప్లస్ పైసలు సంపాదించుకుంటారు అని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది ఒకటి రాంగ్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న యంగ్ బ్లడ్కి అందరికీ కూడా ఏదైనా చెయ్యాలి, లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్తో చేస్తారు, ఎటువంటి ఆలోచన లేకుండా. ఇది అంటే అఫ్కోర్స్ సెల్ఫ్ గ్రోత్ ఉండాలి, మనకు ఒక ఐడెంటిటీ ఉండాలని చెప్పేసి పనిచేసే ఇది ఉండదు. కానీ బట్ రాజకీయం అంటేనే, రాజకీయ నాయకులు అంటేనే పైసలు సంపాదించుకుంటారు, అది ఇది అని అంటారు. ఆ మైండ్ సెట్ అనేది పోవాలి. డెఫినెట్గా యంగ్ జనరేషన్ రాజకీయాల్లోకి రావాలి. ఏదైతే అపోహ ఉందో దాన్ని చేంజ్ చేసే విధంగా అందరు పనిచేయాలి. అఫ్కోర్స్ సీనియర్స్ మాటని కాదనకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో పాటు కలిసి పనిచేసి కొత్తగా ఈ రాజకీయాలను మార్చే ప్రయత్నం చేయాలి. సో అదే ఆలోచనలో నేను కూడా ఉన్నా. బట్ అది నా ఒక్కదాంతోనైతే సాధ్యం కాదు. డెఫినెట్గా నాకు అందరి సహకారం ఉంటే, వాళ్ళ శక్తి ఉంటే మాత్రం మనం చేయగలుగుతాం. అల్టిమేట్గా ఏదైనా కూడా రాజకీయ అంటే ఎలక్షన్లు అనగానే డబ్బులతో కూడుకునే విషయం అని అంటారు. పబ్లిక్ మారాలి, పబ్లిక్ కూడా మారాలి. ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఖర్చు పెట్టి మళ్ళీ తర్వాత సంపాదించుకోవాలని ఎవరు అనుకోరు. అండ్ జనాలు కూడా స్వార్థంతో ఉన్నారు. నాకు అంటే ఆ డబ్బులు తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. కానీ అట్లాంటివి ఉండకూడదు. డెఫినెట్గా ప్రజలు ప్రశ్నించే రోజుకొస్తే నాయకులు అనేవాళ్ళు నిజాయితీగా పనిచేసే దీనికి వస్తారు డెఫినెట్గా. లేదు అని అంటే ఇక నేను ప్రశ్నించాను, ఆయన ఏం చేసుకుంటే నాకు పర్లేదు అట్లా అని అనుకుంటే మాత్రం మనం ఇంకా వెనకనే ఉండే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా ప్రజలు మారాలా, వాళ్ళ ఆలోచన మారాలా. ఎవరిని ఎన్నుకున్నా కూడా డెఫినెట్గా వాళ్ళని అంటే నువ్వు వేసిన ఓటుకి వాల్యూ ఉండాలంటే నువ్వు నిస్వార్థంగా దాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు ఓటేస్తేనే డెఫినెట్గా నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత పని అక్కడ ఉన్న రాజకీయ నాయకుడు పనిచేస్తాడు. సో అట్లాంటి రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చూస్తానో లేదో తెలియదు, బట్ అల్టిమేట్గా డెఫినెట్గా అట్లాంటి రోజు అయితే రావాలి. మార్పు అనేది అందరు అంటే మన ఇంటితోని మనతోని స్టార్ట్ అవుతూనే అందరితో. సో నేనైతే కోరుకుంటున్నా డెఫినెట్గా అట్లాంటి రోజులు రావాలని. నా లక్ష్యం కూడా అదే. అండ్ ప్రజలకి మంచి చేయాలి, వాళ్ళు హ్యాపీగా ఉండి సాటిస్ఫైడ్ ఉంటేనే మనం అనేవాళ్ళు ఇంకా ఎనర్జీతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీ ద్వారా నేను ప్రజలని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సోషల్ పోస్ట్ ద్వారా డెఫినెట్గా చేంజ్ అవ్వండి. రాజకీయ నాయకులని కూడా వేరే రకంగా చూడకండి. మాకు కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. మా పర్సనల్ లైఫ్ని కూడా వదిలేసి పబ్లిక్ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా మేము అన్ని పనులు చేస్తూ ఉండాలి. ఏదైనా పొరపాటు ఒక మాట జారినా కూడా అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక రిమార్క్ లేకుండా పని చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఉంటుంది. సో దానికి మీ సహకారం, ప్రజల సహకారం ఉంటే డెఫినెట్గా ఇంకా బాగా పనిచేసి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసే అవకాశం ఉంటుంది. లేదు అని అనుకుంటే ఇంకా మనం అట్లనే ఉంటాం. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తుంటే నువ్వు చేస్తున్నావు బిడ్డ ఇంకా చెయ్యాలంటే మేము చేస్తాం తప్ప దాన్ని వేరే రకంగా విమర్శిస్తే ఎనర్జీ అంటే అదంతా మేము వెనకకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎంత వెనకకు లాగే ప్రయత్నం చేసినా కూడా మేము వెళ్ళాము, ముందుకు వెళ్తాం. అండ్ మీ అందరి సహకారం ఉండి మీరు మారితేనే ఈ పొలిటికల్ సిస్టమ్ మారుతుంది అండ్ మీరు కూడా మారుతారు, మీకు కూడా మంచి లైఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.